నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జనాభా నియంత్రణ ఉద్యమంలో భాగస్వాములు కండి, దేశ పురోభివృద్ధికి పరోక్షంగా సహకరించండి. ప్రపంచ జనాభా దినోత్సవంలో ఏజేసీ వెంకటేశ్వరరావు వెల్లడి. లోటు బడ్జెట్లోనూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాం. సంక్షేమ పాలన టీడీపీకే సాధ్యమని నిరూపించాం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు. రైతులను అణగదొక్కే జీవోలను ఉపసంహరించుకోండి. బ్యాంకుల ద్వారా పంట రుణాలను అందించి ఆదుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు సూచించారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన జనాభా నియంత్రణ అవగాహన ర్యాలీని ఏజేసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ జనాభా పెరుగుదల వలన దేశ అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఒక్కరు లేక ఇద్దరు నియమాన్ని ఆచరించాలని వెంకటేశ్వరరావు కోరారు. ఈ ర్యాలీలో వైద్య శాఖ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకనండి సార్ వచ్చేయండి సార్. వెనకరండి సార్ వచ్చింది సార్ తీసుకున్నా బండి లేదు, బండి ఉంటే ఇద్దరు బండి దాటాలి. గట్టిలో లేకపోతే ఇలా దారంటే వాయిస్ తీసుకో మొత్తం. జూలై నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఏంటంటే ప్లాన్ వేసుకోండి, బాధ్యత నిర్వర్తించండి. అంటే ప్లాన్ వేసుకోవడం ఏంటంటే జనాభా నియంత్రణలో భాగంగా ప్రతి నూతన దంపతులు కూడా ఒకరు లేక ఇద్దరు ఈ సంతానం ఒకరు లేక ఇద్దరితోటి సంతానాన్ని నియంత్రణ చేసుకునేది ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం. దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఆల్రెడీ ఉన్న అవేర్నెస్ని ఇంకొంచెం నూతన దంపతులకి, వారి యొక్క తల్లిదండ్రులకి, ఇట్లా అందరిలో కూడా పబ్లిక్లో, ముఖ్యంగా యూత్లో కూడా ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మీ భవిష్యత్తుని అనేది చెప్పడం ప్రధానం. దాని అవేర్నెస్లో భాగంగానే ఇప్పుడు మనము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మరి జనాభా ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంది. పర్సంటేజ్ తీసుకుంటే మనము 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లకు చేరుకున్నాం. గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఇది 18 కోట్ల వరకు జనాభా పెరిగింది. దీన్ని ప్రపంచ జనాభాతో పోలిస్తే చైనా 19.4%తో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంటే మనది 17%, 17.4% ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నది. మరి ఇప్పుడు ఈ జనాభా నియంత్రణ అనేది పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో లోటు రానివని ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను సాధ్యమైనంత వరకు నెరవేర్చగలిగిన విషయం ప్రతిపక్ష పార్టీలకు తెలిసి కూడా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రికి తోడుగా ఉండాలని ఆంజనేయులు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్ప్ లైన్ అని ఇచ్చారు. హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే హెల్ప్ లైన్లు ఇచ్చారే తప్ప హెల్ప్ తీసుకున్నటువంటి ఒక్క రైతు కనపడలేదు ఈ రాష్ట్రంలో. హెల్ప్ లైన్ కాస్త హెల్ప్లెస్ అయిపోయింది. అధికారులు ఉన్నప్పుడు 14,079 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. దీనికి మీరేం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. తల్లి పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, వీటన్నిటికీ జరిగిన వాస్తవానికి ఏం సమాధానం చెప్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు 5.5 మాసాల్లో పూర్తి చేసి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకపోయినా 8.5 లక్షల ఎకరాల పంటను, ఎండిపోతున్న పంటను కాపాడిన ఘనత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వలన నదుల అనుసంధానం జరిగింది. భారతదేశంలో నదుల అనుసంధానం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు 2,500 కోట్ల రూపాయల యొక్క విలువైనటువంటి పంటను కాపాడినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. మరి ఆనాడు 10 సంవత్సరాల అధికారం నుండి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తామని 80,000 కోట్లు ఖర్చులు చూపించి అవినీతి దోపిడీ చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మీరు ఆ పాపం మీది కాదా అని అడుగుతా ఉన్నా. లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దీనికి తల్లి పిల్ల కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సరంలోనే 6 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, మరో సంవత్సరంలో 6 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాం. రానున్న 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు పాసు పుస్తకాలను నిర్జీవం చేసే జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలోని రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు ప్రసంగిస్తూ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాల కారణంగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాసు పుస్తకం, టైటిల్ డీడ్కు గల సాధికారతపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలు పార్టీల రైతు సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు. ఆయన పాస్ పుస్తకాలని లోన్ తెచ్చుకొని 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటాం. అది రైల్వే ఎకరాలు మా రికార్డులో లేదు అని చెప్తున్నారు. ఈయన సాగు చేసుకుంటాడు, ఆయన దగ్గర ఉన్న రికార్డులో ఉంది. గవర్నమెంట్ దగ్గర మాత్రం చేసి ఆ రకంగా వివిధ భూములన్నింటినీ కూడా సాగు రైతులకి ఆ పని మాత్రం ప్రభుత్వాలు చేయాలి. అది చేయదు, ఇది తప్పని చెప్పేసి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ కర్ణాలని పటేల్ పట్టాలని రద్దు చేశారు. అదే మీ టైటిల్ డీడ్లు పాస్బుక్లతో నిమిత్తం లేకుండా ఈ పాస్ ద్వారా వెబ్లైన్లో మీ పేరులో ఎంత పొలం రికార్డ్ అయితే దానికి సర్వ హక్కులు మీ పేరు మీదుగా ఉన్నట్టుగా భావించి క్రయ విక్రయాలకు వెబ్లైన్లో చూస్తే చాలు, మీ పాస్బుక్ కానీ టైటిల్ డీడ్ కానీ వాటికి కాలం చెల్లింది అవసరం లేదనేటువంటి పద్ధతిలో ఈ 2 జీవోల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాంటి జీవోలను విడుదల చేసే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రైతు సమస్యలపై పోరాడే నేతలు కానీ లేదు శాసనసభలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ లేదు రాజకీయ పక్షాలు కానీ ఏదో ఒక స్థాయిలో ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాడు
అమలు జరిపించుకోవాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గోరంట్ల మాలపల్లికి చెందిన ఇంటిని కబ్జా చేసేందుకు తమపై అగ్రకులస్తులు ప్రభుత్వ అండదండలతో దాడులు చేస్తున్నారని ఒక కుటుంబం ఎస్పీ గ్రీవెన్స్ వద్ద కన్నీటి పర్యంతమైంది. దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్న మొదటి భార్య భరణం కోసం తమ కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నదని ఒక మహిళ ఆవేదన చెందింది. ఇలాంటి పలు సమస్యలతో బాధితులు గ్రీవెన్స్ వద్ద క్యూ కట్టారు. సాధ్యమైనంత వరకు పోలీసు అధికారులు సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నప్పటికీ బాధితుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. గ్రీవెన్స్కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. యాభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు అక్కడ ఆపుకొని స్థలంలో ఉంటున్నాం. మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారు. మాకు బతుకుదారు కూలి పనులు చేసుకొని బతుకుతాం మేము. అయితే కాంట్రు సిట్టిబాబు అనే వ్యక్తి తుమ్మలపాలెం నుంచి ఒక 2 సెంట్ల స్థలం కొనుక్కున్నాడు. అక్కడ కొనుక్కొని ఇదంతా పోరంబోకం అంతా నాదే, మీరు ఎవరు రాయడు ఉంటానికి అని చెప్పేసి దిక్కున్న చోట ఉన్నానని చెప్పి డైలీ 10 మంది కుర్రోల్ని ఎవరు నా త్వరక బుల్లి అబ్బాయి కాంట్రు సాంబయ్య, కాంట్రు అక్కీలు, ఏంది నాగరాజు, దొమ్మ కోటేశ్వరరావు, పిచ్చమ్మ, మళ్ళీ మేల్టూరు సాంబయ్య ప్లస్ వచ్చేసి ఇంకా ఎక్కువ మంది కుర్రోళ్ళు అతను పెయింటర్ మేస్త్రి. మాకు ఇల్లు ఖాళీ చేయమన్నారు. సాంబయ్య, కాండ్రు అఖిల్ బాబు, కాండ్రు పిచ్చమ్మ గారు మిద్దుకున్న సార్ చెప్పుకోండి మాది స్థలం, మా ఇంటికి అద్దె కట్టానండి. గోళ రోజు టార్చర్ అయిపోయిందండి. మమ్మల్ని అసలు ఉండనియట్లేదు. పోవాలో అర్థం కావట్లేదు. మేము చచ్చిపోవటమైనా సిద్ధపడ్డాం. అంతకన్నా మేమేం చేయలేము. మాకు పోలీసులు చాలు న్యాయం ఏం చేయట్లేదు. అక్కడికి వెళ్తే లేదు. కావాలని పెర్సనల్ డబ్బా కూడా తెచ్చుకున్నాం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.